అధ్యక్షతన జరిగింది. 4, 8, 14 వార్డు ప్రాంతాల్లో కుక్కల బెడద ఎక్కువగా ఉందని కౌన్సిలర్స్ ఆవేదన వ్యక్తం చేశారు. తరచూ పిల్లలను కరవడంతో గిరిజనులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. అక్రమ కట్టడాలపై కూడా ఆవేదన వ్యక్తం చేశారు. పలు సమస్యలపై కౌన్సిలర్లు, అధికారుల మధ్య సమావేశం రసాభాసగా కొనసాగింది. ఈరోజు వెంకటగిరి మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో నేను 16వ వార్డు కౌన్సిలర్గా నా గళం వినిపించాలని చెప్పేసి వెంకటగిరిలో జరుగుతున్నటువంటి అక్రమ కట్టడాల గురించి, అలానే నిబంధనలకు విరుద్ధంగా జరిగేటువంటి ప్రతి ఒక్క దాని మీద కూడా ఒక అంశం లేవనెత్తడం జరిగింది. అలానే నాకు 16వ వార్డులో జరిగేటువంటి అప్రూవల్ లేని కట్టడాల గురించి అడగడం, బఫర్ జోన్ కట్టడాల గురించి అడగడం జరిగింది. దాన్ని గత 3 నెలల నుంచి మేము అడుగుతుంటే ఎలాంటి స్పందన లేదు, ఎలాంటి సమాధానం లేదు. దాని గురించి రిప్రజెంటేషన్ కమిషనర్ గారికి ఇచ్చాను, చైర్పర్సన్ గారికి ఇచ్చాను, అలానే టౌన్ ప్లానింగ్ వాళ్ళని అడిగాను, సర్వేయర్ని అడిగాను. దాని గురించి ఎలాంటి నివేదిక వాళ్ళు నాకు అందించకపోవడంతో ఈరోజు దాని గురించి మళ్ళీ ప్రస్తావించడం జరిగితే సాయంత్రం లోపల మీకు నివేదిక అందజేస్తామని చెప్పేసి మన సర్వేయర్ చెప్పడం జరిగింది. సాయంత్రం దాకా చూస్తాము, లేకపోతే కలెక్టర్ని అప్రోచ్ అవ్వాలని చెప్పేసి నిర్ణయించుకున్నాము. కలెక్టర్ అయినా మాకు అంటే మన వెంకటగిరి వ్యవస్థను కాపాడే విషయంలో న్యాయం చేస్తారని చెప్పేసి వారిని గౌరవపూర్వకంగా కలిసి వాళ్ళకి మేము ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలని చెప్పి కూడా నిర్ణయించుకోవడం జరుగుతుంది. అలానే వెంకటగిరి ప్రాంత ప్రజలందరూ కూడా దీనికి సహకరించి, ఈ యొక్క అక్రమ కట్టడాల గురించి సహకరించి అందరూ కూడా వాళ్ళకి మాకు